ఇలా కూడా ఉంటుందా అనిపిస్తుంది. మళ్ళాంటి వాళ్ళు ఎవరన్నా సామాన్యులు ఒక వాయిదాకి వెళ్ళకపోతే 2 వాయిదాలకు వెళ్ళకపోతే 3వ వాయిదాకి అదేదో ఇస్తారు వారెంట్. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. కనీసం బెయిల్ క్యాన్సిల్ చేయమని పిటిషన్లు వేస్తే రఘురామరాజు గారు లాంటి వాళ్ళు పిటిషన్లు వేస్తే అవి నాకు మద్దతు పలకలేదు. ఇతను తప్పు చేయలేదు, ఇతను తప్పే చేయలేదు, అది ఇప్పుడు చెప్పారా బాబు ఇది క్విట్ ప్రోకో కాదని చెప్పి ఇన్నాళ్ళు ఉంచడం దారుణం అంటున్నా. అది కదా, అతను నేరస్తుడు కాదు, మంచివాడు, సౌమ్యుడు. అతను అందరి గురించి చెప్పినట్టు, పిన్నెల గురించి చెప్పినట్టు ఇవ్వచ్చు. అతను మంచివాడు, సౌమ్యుడు, నేరస్తుడు కాదు అని చెప్పి అతను వదలలేదు. మీరు ఇంకో సబ్జెక్ట్ చూసుకుంటారు కానీ ఇలాగా ఇన్ని సంవత్సరాలు అయినా పుష్కర కాలం అయినప్పటికీ కూడా అవును ఆర్థికంగా అంత అదే పుష్కర కాలం అయినప్పటికీ కూడా ఎప్పుడో ఇంకొక 2 పుష్కరాలు అయితే అయిపోయాయి అంతే. వాళ్ళు ఉండరు, మీరు ఉండరు, నేను ఉన్నా, ఎవరు ఉన్నాం. అవును. మీరు ఈ కేసులు వేసిన ప్రాసెస్లో కానీ ఈ పిటిషన్లు వేసిన ప్రాసెస్లో కానీ చాలామంది లాయర్లను పెట్టారు కదా, సీనియర్ లాయర్స్ని, కౌన్సిల్స్ని పెట్టే మీరు పిటిషన్లు వేశారు కదా. చాలా 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 ఖర్చు పెట్టారు, చాలా సీనియర్స్ని పెట్టారు. ఈ ప్రాసెస్లో ఎందుకు ఇలా జరుగుతుంది, ఎక్కడ ఫ్లా ఉంది, ఎక్కడ మేనేజ్ చేయగలుగుతున్నారు వీళ్ళు అనేది ఏమన్నా తెలిసిందా ఎప్పుడైనా? తెలుసు పూర్తిగా తెలుసు, కానీ మనం మాట్లాడుకోలేం కదా వచ్చిన ప్రాబ్లము. ఎందుకంటే అది మాట్లాడితే క్రైమ్, మళ్ళీ కేసు బుక్ చేస్తారు. ఎందుకు మనం ఎవరన్నా పలానా జడ్జి అలా చేశాడు, పలానా ఆఫీసర్ ఇలా చేశాడని వ్యక్తుల పేర్లు పెట్టి కేసు బుక్ చేస్తారు కానీ వ్యక్తుల పేర్లు ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఎందుకంటే మరి ఒక వ్యవస్థ గురించి కూడా మనం కామెంట్ చేయకూడదు కాబట్టి మనం కామెంట్ చేయలేం. బట్ నాకు తెలుసు, అయినప్పటికీ కూడా నేను రిస్క్ వేసి, సరే ఖర్చు సరే అది వేరే విషయం, అయినప్పటికీ కూడా నేను వీళ్ళు సరైన వాళ్ళు కాదురా బాబు, ఆల్రెడీ ఒకసారి ఏముడికో లేకపోతే మరి దేవేంద్రుడి దగ్గరకో మరి అంచుల దాకా వెళ్ళి వచ్చేసా. అయినప్పటికీ కూడా ఏ మూలనో ఏ రోజైనా సరే సరవకపోతుందా అనే ఒక ఉద్దేశంతో నేను అలాగా పోరాడుతూనే ఉన్నా. మరి కోర్టులో ఎప్పుడు వేసినా సరే. అసలు ఇంకోటి ఆశ్చర్యం తెలుసా, నా టార్చర్ మీద, అతను నా మీద చేసిన టార్చర్ మీద సరే సంవత్సరంన్నర తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్ళరా బాబాయ్ అని చెప్పారు. హైకోర్టుకు వచ్చి నేను దగ్గర 15-16 నెలలు అయింది. ఆ రికార్డ్స్ అన్నీ ఒక 6 నెలల తర్వాత ఏదో రికార్డ్స్ అన్నీ తీసి దగ్గర పెట్టుకోమన్నారు. ఆ తర్వాత మళ్ళీ హీరింగ్కి గత 8 నెలలుగా రాలా. అంటే హీరింగ్కి రాలా. నాకు ఇంత కోర్టు క్రాఫ్ట్ తెలిసి ఇంతమంది న్యాయవాదులతోటి నాకు చక్కటి పరిచయాలుండి ఇన్నున్నప్పుడు